అందరికీ నేను మీ చందు శ్రీనివాస్. ఈరోజు నా డే అయితే ఇలా స్టార్ట్ అయింది. పనులన్నీ చకచకా చేసేసుకొని ఆకుకూర ఫ్రెష్గా కావాలని చెప్పేసి కిందకి వెళ్ళి ఆకుకూర తీసుకొచ్చాను. ఈరోజు నేను తోటకూర ఇడ్లీ పెట్టాలనుకుంటున్నాను. దీనికోసం తోటకూరని ఇలాగా ఒక కట్ట తీసుకొని సన్నగా కట్ చేసి పక్కనుంచుకున్నాను. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఈ తోటకూరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఆకుకూర మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇలా కాస్త మెత్తబడిన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే తోటకూర బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు నేను ఇడ్లీ పిండిలో ఈ తోటకూరని వేసుకుంటున్నాను. నేను నిన్న కూడా ఇడ్లీయే పెట్టాను. ఇంకాస్త పిండి ఉంది. ఇవాళ కూడా ఇడ్లీ అంటే అబ్బా బోరింగ్ అంటారనేసి నేను ఇందులో కాస్త తోటకూరని కలిపి కాస్త డిఫరెంట్గా పెట్టాలి అనుకున్నాను. ఇలా పిండిలో తోటకూరని బాగా కలిపేసేసి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేసామంటే పిండికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నార్మల్గానే ఇడ్లీ అంటేనే మాకు మహా కష్టంగా ఉంటుంది తినడానికి. ఇంకా పక్క రోజు కూడా మళ్ళీ ఇడ్లీ అంటే అబ్బా అంటారు. అందుకని నేను కాస్త డిఫరెంట్గా ఉండాలనేసి ఇలా ట్రై చేశాను. అంతేకాకుండా నిన్నేమో వేరుశనగపప్పు చట్నీ చేశాను, అలాగే కారం కూడా. ఇవాళేమో పుదీనా చట్నీ చేశాను దీంట్లోకి. వీడియో మరి లెంతీ అయిపోతుందని పుదీనా చట్నీ అయితే చూపించలేదు. ఇంకా ఇడ్లీలు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇడ్లీలు ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను ముక్కల్లాగా. ఎందుకంటే నేను ఇంకాస్త డిఫరెంట్గా పిల్లలకి పెట్టాలనుకున్నాను. అందుకే ఇలాగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. తోటకూర కంటి చూపును మెరుగ్గా చేస్తుంది, అలాగే ఒంట్లో ఉన్న హెమోగ్లోబిన్ శాతం కూడా పెంచుతుంది. అందుకనే పిల్లలు తినకపోయినా సరే వాళ్ళకి కాస్త డిఫరెంట్గా టైం కేటాయించి శ్రమ అనుకోకుండా ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. ఇంకా ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని చాప్స్టిక్స్కి గుచ్చేసుకున్నాను. పనీర్ టిక్కాలు కాలుస్తాం కదా మనము, అలాగే చికెన్ టిక్కాస్ అలా కాలుస్తాం కదా, అలాగే నేను ఇలా చాప్స్టిక్స్కి గుచ్చేసాను. ఇలా కాస్త డిఫరెంట్గా చేసి ఇవ్వడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇష్టంగా తినడమే మనకు కావాల్సింది. దానికోసం ఏమైనా చేస్తాం కదా. నేను కూడా అంతే. వాళ్ళు తినాలే కానీ వాళ్ళ కోసం ఎలా అయినా చేసి పెట్టడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఇంకా అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికి పుదీనా చట్నీ వేసి అందులో కాస్త నెయ్యి కూడా వేసి ఇచ్చాను. ఇవాళ అయితే మా ఇంట్లో అనుకోకుండా గ్రీన్ లీఫీ డే అయిపోయింది. ఎందుకంటే తోటకూర పప్పు, అలాగే తోటకూర ఇడ్లీ, దాంతోపాటు పుదీనా చట్నీ, అలాగే పన్నగంటాకు తాలింపు, ఇలా అన్ని ఆకుకూరలతోటే అయిపోయింది. అనుకోకుండా ఇవాళ గ్రీన్ డే అయిపోయింది మా ఇంట్లో. ఇంకా మా చిన్ని పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది. మమ్మీ ఇవి నాకేనా, అన్నయ్యకి అని అడుగుతుంది. అన్నయ్యకి కూడా ఉన్నాయమ్మా అని చెప్పాను. ఇంకా అది కార్టూన్స్ చూసుకుంటూ చక్కగా తినేసింది. ఇంకా మధ్యాహ్నం మా భోజనాలు అయిపోయి పాపను కూడా పడుకోబెట్టిన తర్వాత నాకు కాస్త ఖాళీ టైం దొరుకుతుంది కదా. ఆ టైంలో నేను ఏదైనా హోమ్ డెకార్ కోసం టైం కేటాయిస్తాను అప్పుడప్పుడు. ఇవాళ అయితే కిచెన్లోకి ఒక చిన్న వాల్ పెయింటింగ్ చేయాలి అనుకున్నాను. వాల్ పెయింటింగ్ అనగానే నేను పెద్ద ఆర్టిస్ట్ అనుకోవద్దు. జస్ట్ ఒక ముగ్గేద్దామనేసి ఇలా తీసుకున్నాను. ఒక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని దీనికి ఫస్ట్ రెడ్ కలర్ పెయింట్ వేసుకున్నాను. ఇది ఆరిన తర్వాత దీని మీద వైట్ కలర్ తోటి ముగ్గు వేసుకున్నాను. కానీ ఇవాళ ఇలా పెయింట్ వేసుకోవడం కోసం నేను ఒక ముగ్గు నేర్చుకొని మరీ వేసుకున్నాను. కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు. జస్ట్ అలా ఓకే ఓకే అన్నట్లు వచ్చింది. వీడియో చూస్తూ నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా లైక్స్ ఇవ్వండి. మీ లైక్స్ అస్సలు వృధాగా పోవు. ఇవి మాకు చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో నచ్చితే తప్పకుండా లైక్స్ ఇవ్వండి. లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా మనకి బాగా ఇష్టమైన పనులు చేస్తే మన మనసుకి చాలా జాయ్ఫుల్గా అనిపిస్తుంది. మన మూడ్ కూడా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హౌస్ వైఫ్స్కి ఇంట్లోనే ఉండి వర్క్ ఎక్కువైపోయి, అలాగే రిలేటివ్స్ గురించి గాను, లేకపోతే ఫైనాన్షియల్గా గాను, ఇంకా చాలా విషయాల వల్ల ఇంట్లో లోన్లీగా ఉండడం వల్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఈ డిప్రెషన్ వల్ల ఏదో మూడౌట్గా డల్గా అలా ఉంటారు. అలా కాకుండా ఇలాంటి టైంలో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నామంటే మనకి తెలియకుండానే మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు మనం చేస్తున్న పనులను మన ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే మనకి ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. అలాగే రేపు ఇంకేం కొత్తగా చేయాలి అనే ఆలోచనలు కూడా కలుగుతాయి. దానివల్ల మనము కొంచెం కూడా ఖాళీ లేకుండా మన డే అంతా బిజీగా ఎంతో ప్లాన్డ్గా వేరే వాళ్ళ గురించి, పక్కన వాళ్ళ గురించి ఆలోచించడానికి అవకాశం కూడా లేకుండా
ఇలా మనల్ని మనం బిజీ చేసుకుంటూ మన ఇంటిని అందంగా చేసుకుంటూ అలాగే మన మనసును కూడా చాలా ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. ఎటువంటి మూడౌట్స్ లేకుండా ఫైనల్గా నా పెయింటింగ్ అయితే ఇలా రెడీ అయింది. నేను ఇలా వాల్కి అయితే స్టిక్ చేశాను. చాలా చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి కూడా. ముగ్గులేమి అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఏదో అలా కవర్ చేశాను, కానీ బాగా వచ్చింది. ఇంకా ఈ వీడియో కూడా మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ ఇవ్వండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.